తింటుంటే చాలా బాగుంటుంది. మనకి ములక్కాయ ముక్క అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి రోజు అన్నంలో కాస్తంత పచ్చడి వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి పచ్చడి లేకపోతే మాత్రం అసలు అన్నం తిన్నట్టే అనిపించదు. మరి ఇప్పుడు సీజన్ లో ములక్కాయలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి, అందులోనూ కొంచెం మామిడికాయ పచ్చడి పట్టడానికి ఇంకా చాలా టైం ఉంటది కాబట్టి, ములక్కాయలు దొరికి సీజన్ లో ఒక్కసారి ములక్కాయ పచ్చడి పెట్టుకుంటే దాదాపు 6-7 మంత్స్ వచ్చేస్తది. చాలా బాగుంటుందండి ములక్కాయ పచ్చడి అన్నది. మనం ములక్కాయలు అంటే నేనైతే జస్ట్ ఒక 5 కాయలండి, ఎందుకంటే మళ్ళీ మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి ఆవకాయ పచ్చళ్ళు ఏ ఒక పచ్చళ్ళు ఉంటాయి. కానీ ములక్కాయ పచ్చడి టేస్ట్ ములక్కాయ పచ్చడిదేనండి. ఎన్ని పచ్చళ్ళు ఉన్నా కూడా చాలా బాగుంటుంది. ముక్క తింటుంటే ఆ గుజ్జు లాగుతూ ఉంటే ఆ కమ్మదనం అన్నది మాటల్లో చెప్పలేము. కొంచెం ముదురుకాయలు తీసుకోండి. మరీ అంత లేత కాదు, మరీ అంత ముదురు కాదు, మీడియం టైప్ కొంచెం కండపట్టిన ములక్కాయలు తీసుకుంటే మనకి ఆ ముక్క నవ్వులుతుంటుంటే చాలా బాగుంటుందండి. ఆ కమ్మదనం అన్నది చాలా టేస్ట్ అయితే మాత్రం ములక్కాయ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ సీజన్ లో ములక్కాయ పచ్చడి పట్టుకున్నారనుకోండి, దాదాపు ఒక 6-7 మంత్స్ చాలా రోజు అన్నంలో ములక్కాయ పచ్చడి వేసుకుని తినొచ్చు. మరి ములక్కాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. ములక్కాయలను అయితే నేనైతే ఒక 5 కాయలు తీసుకున్నాను. మొత్తం పీల్ తీసేసి శుభ్రంగా కడిగేసుకుని ముక్కలు ఆరనివ్వాలండి. అసలు ఆ ముక్కల్లో ములక్కాయ ముక్కల్లో తడి అన్నది అస్సలు ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముక్కల్ని కట్ చేసి కొంచెం కడిగేసి ఫ్యాన్ కింద ఒక 5 నిమిషాలు ఆరబెడదాము. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం రండి నాతోటి. ములక్కాయ పచ్చడి పట్టేద్దాం. ములక్కాయలు మనకి కడిగి ఆరపెట్టి లోపలలోకి చింతపండును అయితే నానబెట్టుకోవాలండి. ఒక ఇంత గుప్పెడు చింతపండును పైనున్న ఈ లేయర్ అంతా కూడా తీసేయాలండి, లేకపోతే చేదన్నది వస్తుంది. మనకి సైజెస్ చిన్నవి కోసుకోవచ్చు, పెద్దవి కోసుకోవచ్చు, మనం తినేదాన్ని బట్టి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద మన ఇష్టం అండి సైజ్ అన్నది. తడి లేకుండా ఒక పొడి బట్టతో తుడిచేసుకుని ఒక్క 5-10 నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరపెడితే వాటర్ ఏమన్నా ఉంటే పోతాయి. వాటర్ మాత్రం అస్సలు ఉండకూడదు. చింతపండు గుజ్జు తీసుకుని మరిగించాలండి. 1/2 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ ఆవాలు వేసి సన్నని మంట మీద ఫ్రై చేసి పొడి చేసుకోవాలండి. ఫ్రై చేసి పొడి చేసుకోవాలి మెత్తగా. చింతపండు పులుసు అయితే అయిపోతుందండి. మనకి ఒక్కొక్క స్పూన్ కాబట్టి మిక్సీలో అవ్వదు వేగనని, ఇట్లా రోల్లో దంచుకుంటే అయిపోతుంది. చాలా మెత్తగా కూడా అయిపోతుందండి. మనకి ఆ మిక్సీలో వేసి అదంతా మొత్తం పొడంతా కూడా చల్లిపోతుంది. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. ఈ లోపల మనకి మునక్కాయలు కూడా మనకి ఆరిపోతాయి, ఫ్యాన్ గాలికి పెట్టాం కాబట్టి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. మంచి దంచుతుంటుంటే మంచి కమ్మని స్మెల్ అన్నది వస్తుంది. ఆ మెంతులు ఆవాలు వేపుతాం కదండి, మంచి అరోమా అన్నది. మెంతి పొడి, ఆవాల పొడి, చింతపండు పులుసు కూడా అవ్వడానికి దగ్గరికి వచ్చేస్తుంది. కెమెరాని దగ్గరికి పెడతాను, ఆగండి. మరి వీడియో చూసిన తర్వాత లైక్ ఇచ్చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. చింతపండు గుజ్జు అయితే అయిపోయిందండి. చల్లారి పెట్టుకోవడమే, ఇంకా బాగా చల్లారనివ్వాలి. కొంచెం ఆయిల్ వేసుకుని ములక్కాయలు అస్సలు తడి అన్నది ఉండకూడదండి. పొడి బట్టతోటి శుభ్రంగా తుడిచేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకోవాలి, ఎందుకంటే ములక్కాయ అన్నది ఉడకాలి కాబట్టి. ముక్కలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాల్లో డిస్టర్బ్ చేయకూడదండి, ఇట్లా వేపుకోవాలి. కొంచెం క్రంచీగానే వేపాలి.
వెల్లుల్లి, ఫ్రై చేసుకున్న ములక్కాయల్లో దంచి పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడి, ఆరు స్పూన్లు వేసానండి. బెల్లం, చింతపండు గుజ్జు కప్పు, కారం, ఒకసారి మొత్తం ములక్కాయ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఉప్పు అన్నది సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఒకేసారి ఎక్కువైపోయింది అనుకోండి మళ్ళీ కష్టం. ఒకసారి తాలింపు అంతా కూడా ములక్కాయ ముక్కలకి పట్టేటట్టు, అలాగే మనం వేసిన బెల్లం తురుము కూడా ఒకసారి పట్టించాలి. మనకి ఊరగా ఈ బెల్లం అలాగే చింతపండు బాగా ఈ ముక్కలకి పట్టించి మరీ ఎక్కువ తిప్పేయకూడదండి. ఆల్రెడీ కొంచెం ఫ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి ములక్కాయ ఇరిగిపోతుంది. ఆటోమేటిక్గా మనకి నానతా ఉండిపాటికి మొత్తం కలిసిపోతుంది. బెల్లం తురుము అన్నది ముక్క తింటుంటే ఉంటుంది. అయిపోయిందండి, ములక్కాయ పచ్చడి రెడీ. ములక్కాయ పచ్చడి అయితే అయిపోయిందండి. అసలు మంచి అరోమా అన్నది వస్తుంది, మంచి స్మెల్. ఎక్కువ ఊరికే తిప్పేయకండి, ఎందుకంటే ములక్కాయలు ఆల్రెడీ ఫ్రై అయి ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి. నానిపాటికి ఆటోమేటిక్గా మనకి అంటే ఆ బెల్లం తురుము అన్నది దిగిపోతుంది. అలాగే చింతపండు గుజ్జు కూడా ముక్కలకి బాగా పడుతుంది. ఇంకొకటి ఏంటంటే తడి అన్నది అస్సలు ఉండకూడదండి. తడి కానీ ఉన్నదంటే పచ్చడి పోతుంది, నిల్వ అన్నది ఉండదు పచ్చడి. అసలు ఎంత బాగుందంటే కారానికి కారం ఉంది, పులుపుకు పులుపు ఉంది. అయినా కూడా పర్వాలేదండి, ముక్క ఊరి కొద్దీ తింటుంటే చాలా బాగుంటుంది. స్పైసీనెస్ ఉంది, ఉప్పు అయితే కరెక్ట్ సరిపోయిందండి. మేబీ అన్నంలో కలుపుకుంటే తెలుస్తుంది. నేనైతే ఒక 6 స్పూన్లు వేసానని సరిపోయింది, ఇంకా పట్టదులేండి ఉప్పు. అసలు ముక్క మాత్రం చింతపండు పులుపు ఉంది, అలాగే బెల్లం స్వీట్ తగులుతా, కారం ఘాటు. మనకి ములక్కాయ ముక్క నములుతున్నప్పుడు ఉంటుందండి ఆ టేస్ట్, మాటలో చెప్పలేం. ఎంజాయ్ చేస్తాము ఈ ములక్కాయ నమిలినప్పుడు. చాలా అంటే చాలా బాగుంది నిజంగా.
ఈ గుజ్జు ఏమైతే నవ్వులుతామో అమృతం, నిజంగా అమృతంలో ఉంటదండి పచ్చడి. ఒక్క నిమిషం. పచ్చడి అయితే అసలు మాటల్లో చెప్పలేమండి, అంత టేస్ట్ ఉన్నది. పచ్చడి అయితే మాత్రం అసలు చాలా అంటే చాలా చాలా బాగుంది. బెల్లం తురుము ఎందుకు కప్పు వేసానంటే, మనం ఆల్రెడీ చింతపండు పులుపు అన్నది వేసాము. ఆ చింతపండు పులుపు ములక్కాయని డామినేట్ చేసేస్తుందండి. అందుకనే కొంచెం ఒక కప్పు తురుము బెల్లం వేసుకుంటే టేస్ట్ ఊరతా కొలిది ములక్కాయకి పట్టి, ఆ చింతపండు పులుపు అలాగే బెల్లం మనం వేసిన కారం అసలు నిజంగా ముక్క తింటుంటే మీరే పెట్టి చూడండి, అసలు చాలా ఎంజాయ్ చేస్తారు అన్నం తినేటప్పుడు మాత్రం. కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే దాదాపు 6-7 months వస్తుంది. తడి అన్నది అస్సలు తగలకూడదు. అందుకే ములక్కాయలు బాగా కడిగేసిన తర్వాత పొడి బట్టతో ఒకసారి తుడిచేసి ఒక ఫ్యాన్ గాలి ఒక 10 minutes కంపల్సరీ ఆరపెట్టాలండి. తడి కానీ ఉన్నదంటే పచ్చడి బూజు చేస్తుంది. అసలు అమ్మ, నా ములక్కాయ పచ్చడి ఎప్పుడు పడతానా అనుకున్నాను. ఈ ములక్కాయ పచ్చడి చాలా ఇష్టం అండి నాకు. ములక్కాయ పచ్చడి అంటే మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి అసలు ములక్కాయ పనిలో కాస్తంత ములక్కాయ పచ్చడి వేసుకుని ములక్కాయ నవ్వులుతూ ఉంటే ప్రాణం అన్నది లెగిసి వస్తుంది. అంత బాగుంటది ములక్కాయ పచ్చడి అన్నది. ఇదేనండి ములక్కాయ పచ్చడి, చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం ఆల్రెడీ మనకి ఊరకుండానే ముక్క టేస్ట్ అన్నది బాగా ఉన్నది. ఎందుకంటే ఫ్రై చేసాం కాబట్టి బాగా కొంచెం ముక్కని ఉడకనివ్వండి ఆయిల్లో వేసినప్పుడు. అలాగే ఇంకొకటి అండి, మనం ఏమైతే ఆయిల్ వేసామో ఆయిల్ మళ్ళీ దీంట్లో పచ్చడిలోకి వేసేసాము. మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ అన్నది మనం వేయనవసరం లేదు. అందుకే కొంచెం వేయించేటప్పుడే కాస్తంత ములక్కాయ చూడండి ఘాట్ అన్నది, కారానికి కారం ఉంది, పులుపుకి పులుపు ఉంది, తీపికి తీపి ఉంది, అన్ని షడ్రుచులు కలిపి ఆహా ములక్కాయ పచ్చడి మాత్రం అదరహో, నిజంగా చాలా టేస్ట్ ఉన్నది. మనం వేసిన ఆయిల్ కరెక్ట్ సరిపోయిందండి, మెజర్మెంట్ అంతా కూడా. మళ్ళీ ఆయిల్ వేసుకొని అవసరం లేదు. ఇదేనండి చాలా సింపుల్ గా ములక్కాయ పచ్చడి అన్నది పట్టేసి ఈ సమ్మర్ అంతా కూడా ఎంజాయ్ చేయండి. ములక్కాయ సీజన్ ఇదే కాబట్టి మరొక రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.